ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఎంతో ఆనందదాయకం, సంతోషకరమైన రోజు. ఎందుకంటే అందరము కలిసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడమే కాదు, ఒకరికి ఒకరు పలకరించుకోవడమే కాదు, ఒకరితో ఒకరు జైజూస్ చెప్పుకోవడమే కాదు, చేతులు చేయి వేసి సెకండ్ ఇచ్చుకోవడమే కాదు. కొంచెం సౌండ్ చూడండి, బాగాలేదు కాదు. కానీ ఏంటంటే అన్నింటికన్నా ముఖ్యముగా పూజా బల్లో మనకి మనం కలుసుకోవటం, దేవుని వాక్యాన్ని ఆలకించడం, దేవుని యొక్క పవిత్ర శరీర రక్తాలను భుజించడం, ఇది ఉత్తమమైనది. ఈరోజు ప్రభు అన్నారు కదా, మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. ఈరోజు యోహానును, సుశీలమ్మ, జస్టిను, ఇందు వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆ పునాది రాయి వేసిన నుండి మొన్నటి వరకు కూడాను పూల అలంకరణ వరకు అన్నీ ఈరోజు ఓపెనింగ్ వరకు వాళ్ళు ఎంతో శ్రమించారు. అవన్నీ ఒక వంతు అయితే ఈరోజు ఉత్తమమైనది ఏంటంటే దివ్యబలి పూజ. దివ్యబలి పూజను వాళ్ళనమాట ఇల్లు ప్రారంభం రోజున, ఇల్లు ఓపెనింగ్ రోజున, ఇల్లు ఆశీర్వాదం రోజున దివ్యబలి పూజను సమర్పించుకోవడమే ఉత్తమమైనది. ప్రియమైన దేవుని బిడ్డల, దానికి గాను మన యొక్క పూజ్య గురువులైనటువంటి జాన్ ఫాదర్ గారికి, మరి తల్లిదండ్రులకు గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలను చెల్లించుదాం. అన్నింటికన్నా ఉత్తమమైనది పరిశుద్ధమైనటువంటి పూజా బలి. ఈ పూజా బలికి మించి ఇంకొకటి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వంటల వైపు మనం ఆతృత పడినా, ఇల్లు డెకరేషన్ విషయంలో ఆతృత పడినా, ఇల్లు అందచందాల కోసం ఆతృత పడినా, దివ్యబలి పూజ లేకపోతే అది ఉత్తమమైనది కానే కాదు. అందుకే ఈరోజు నేను క్రీస్తే మన ఇంటికి మూలరాయి అనేటువంటి ప్రసంగాన్ని, ఆల్రెడీ సమయం అయిపోయింది, పైన ఎండ ఎక్కువైపోయింది, కడుపులో కూడాను గిలగిల్లాడుతున్నాయి కనుక 10 నిమిషాలు వాక్యం చెబుతాను, 10 పాయింట్లు చెప్తాను. ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క పాయింట్. అంటే దివ్యబలి పూజ ద్వారా ఒక ఇంటిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో ఈరోజు నేర్చుకుందాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటికి దివ్యబలి పూజకు దగ్గర సంబంధం ఉన్నది. దివ్యబలి పూజ లేకపోతే మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఆశీర్వాదాలు చేసినా అంత మనకి దీవెనలు రాకపోవచ్చేమో. ఈరోజు మొదటి పట్టణం నిర్గమాకాండం 12వ అధ్యాయం నుండి తీసుకోబడినది. అక్కడ ప్రభువు మోషేతో చెబుతాడు, ఇదిగో గొర్రె పిల్లల యొక్క రక్తాన్ని గృహాల యొక్క ద్వారబంధాల మీద వాటిని ముద్రీకరించండి. ఏ ఇల్లు అయితే గొర్రె పిల్ల యొక్క రక్తం ఆ యొక్క ఇంటి ద్వారబంధం మీద ముద్రింపబడుతుందో ఆ ఇంటిని నేను రక్షిస్తాను అని. ఈరోజు కూడాను దివ్యబలి పూజ ద్వారా క్రీస్తు ఏంటండి బలి, ఈ బలి ద్వారా ఇదిగో వారి యొక్క ద్వారబంధాలు, మనము ఇంట్లో వెళ్ళి ప్రార్థన చేసినా సరే దేవుడు దీవించవచ్చు, దీవించకపోవచ్చు, కానీ ఈ బలి ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా ఆ ఇల్లు ద్వారబంధాలు, ఆ ఇంటిని ప్రభు అని మాట దీవించబోతున్నాడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి కుటుంబ వ్యవస్థ అనేది, ఇల్లు అనేది బాగా కడుతున్నాము కానీ, ఇల్లు అనేది శుభ్రముగా అలంకరిస్తున్నాము కానీ, ఇల్లుకు బాగా రంగులు వేస్తున్నాము కానీ, ఇల్లుకు బాగా పుట్టీలు పెడుతున్నాము కానీ, ఇల్లుకు బాగా సీరియల్ లైట్లు పెడుతున్నాము కానీ, అంతా బాగుంది కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు మనమే బాగలేము కదండి. ఇంట్లో ఉన్న వాళ్ళమే బాగలేము. అన్నీ బాగున్నాయి, ఇల్లు చూడడానికి అంత చందాలుగా ఉంటున్నది, కానీ కుటుంబంలోని తల్లిదండ్రులు, అమ్మ నాన్న, బిడ్డలు, అత్త కోడళ్ళు, పిల్లలు, ఇదే యొక్క సంబంధమే బాగుంది. ఆ గోడలు బాగున్నాయి. ఏంటి ఈ గోడలో ఏమేముంది? సిమెంట్ ఉంది, ఇసుక ఉంది, ఇటుక ఉంది, నీరుంది. అవి బాగా ఐక్యముగానే ఉన్నాయి, అవి దృఢముగానే ఉన్నాయి, ఆ బంధము గట్టిగానే ఉంది, స్లాబ్ గట్టిగానే ఉంది, గోడలు గట్టిగానే ఉన్నాయి. కానీ మనమే మెత్తగా అయిపోతున్నాం.
మనలోని దృఢత్వం లేకుండా పోతుంది, మన కుటుంబంలోని ఐక్యత లేకుండా పోతుంది, మన కుటుంబంలోని ఈ బంధం అనేది గోడలు ఎంత గట్టిగా ఉన్నాయో మనం కూడాను మన విశ్వాసంలోని, మన యొక్క బాంధవ్య జీవితంలోని, మన దాంపత్య జీవితంలోని కుటుంబ ఆ యొక్క అదే అనేది దృఢముగా ఉండాలని ఈరోజు మనకి పిలుపునిస్తున్నాడు. ఏ కుటుంబం అండి కలిసిమెలిసి ఆనందంతో సంతోషంతో జీవిస్తున్నది చాలా అరుదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు బాగుపడాలి అంటే ఈరోజు 10 నిమిషాల్లోనే మన కుటుంబాలు బాగుపడతాయి. ఎట్లాగా అంటే ఈ 10 పాయింట్లు, ఈ 10 పాయింట్లు చెబుతాను. మన కుటుంబంలో ఏది కావాలన్నా సరే, మన కుటుంబం బాగుపడాలంటే ఒకే ఒక మార్గం, ఒకే ఒక ఉత్తమమైన మార్గం ఏమిటి అంటే పూజా బలిని అర్పిస్తూ మన కుటుంబంలోనికి యేసు ప్రభువుని ఆహ్వానించాలి. ఇది మనం ప్రతిరోజు కూడా మన ఇంట్లో తల్లిదండ్రులుగా, యవనస్తులుగా, వృద్ధులుగా, భార్యాభర్తలుగా చేయవలసినటువంటి పని. యేసు ప్రభు మార్గంలో వెళ్ళిపోతుండగా మార్తమ్మ యేసు ప్రభువుని చూసి ఏమన్నదంటే, ప్రభువా మా ఇంటికి రావా, తండ్రి మా ఇంటికి రావా. ఈరోజు ఇంటి ముందు మనం చదవబడినటువంటి వాక్యము యేసు ప్రభు, ఉత్థాన క్రీస్తు ప్రభు ఆయన మార్గం వాళ్ళతో 3 శిష్యులతో కలిసి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు బలవంతం చేశారు. తండ్రి ఇప్పుడు చీకటి పడిపోతుంది, మీరు మా ఇంట్లోకి రండి ప్రభు అని బలవంతం చేసేటప్పుడు యేసు ప్రభు ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళగానే ప్రభు ఏం చేశాడు అక్కడ? ప్రభు దివ్యబలి పూజను అర్పించాడు. ఇంట్లో ప్రభు దివ్యబలి పూజను అర్పించాడు. రొట్టెని తీసుకొని విరిచి, ద్రాక్షారసాన్ని తీసుకొని విరిచేటప్పుడు అప్పుడు వాళ్ళు క్రీస్తును గుర్తించారు. అప్పుడు ప్రభు అదృశ్యమైపోయాడు. అంటే మన కుటుంబాలు బాగుపడాలంటే, ఉత్తమమైన కుటుంబముగా మారాలి అంటే ఒకే ఒక మార్గం దివ్యబలి పూజ, ఈ పరిశుద్ధమైనటువంటి పూజ. ఈ పూజ ద్వారా ప్రతిరోజు